కాంగ్రెస్ రాజకీయాలకు బలైపోయిన మరొక నేత. ఆ నేత ఎవరో కాదు, మీనాక్షి నటరాజన్. సింప్లిసిటీ కేర్ ఆఫ్ అడ్రస్. అదేవిధంగా ఒక టర్మ్ లోక్సభ ఎంపీగా పనిచేశారు. కేరళ రాష్ట్రం నుంచి ఉన్నారు. ఇప్పుడు రీసెంట్గా రాజ్యసభకు ట్రై చేశారు. బట్ అన్ఫార్చునేట్గా కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు బలైపోయారు. నిజం చెప్పాలంటే ఇది రాజకీయం అని చెప్పలేము. ఎందుకంటే రెండు పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలు తెలంగాణ రాష్ట్రంలో. సో ఆమె తెలంగాణ రాష్ట్రానికి ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్, సంస్థాగత వ్యవహారాలను చూసుకునే వ్యక్తిగా కాంగ్రెస్ పార్టీ తరపున నియమించబడ్డారు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్కి. సో రీసెంట్గా ఏదైతే రాజ్యసభ నోటిఫికేషన్ వచ్చిందో, మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున మీనాక్షి నటరాజన్ని రాజ్యసభకు పంపాలని భావించింది భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ. అన్ఫార్చునేట్గా 63 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మధ్యప్రదేశ్ శాసనసభ నుంచి ఉన్నా ఆమె రాజ్యసభ ఎంపీగా గెలవలేకపోయారు. అసలు ఆమె నామినేషనే తిరస్కరించబడింది. స్టెప్ 1లోనే ఫెయిల్ అయిపోయారు. అసలు ఇలా చేయడం బీజేపీ పార్టీకి కానీ, దేశ ప్రతిష్టకు కానీ, దేశ రాజకీయాలకు కానీ, ఎన్నికల సంఘానికి కానీ నిబద్ధత ఉందా అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. ఎలా చెప్పగలం? మనం ఏదైతే నామినేషన్ అఫిడవిట్ ఇస్తామో ఆ నామినేషన్ అఫిడవిట్లోనే తప్పులు దొరికితే ఆటోమేటిక్గా రిజెక్ట్ కాక ఏమవుతుంది? అది బీజేపీని బ్లేమ్ చేసినా, ఎన్నికల సంఘాన్ని బ్లేమ్ చేసినా, ఎవరిని బ్లేమ్ చేసినా ఉపయోగం ఏంటి? అసలు ఏం జరిగిందంటే, ఆమె సమర్పించినటువంటి ఎన్నికల అఫిడవిట్లో ఆమెపై నమోదైనటువంటి ఒక కేసుకు సంబంధించిన వివరాలని ఆమె పొందుపరచలేదు. హైడింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ కింద ఎక్స్పోజ్ చేయనందువల్ల ఆమె నామినేషన్ రిజెక్ట్ చేయాలి అని రిక్వెస్ట్ చేశారు బీజేపీ పార్టీ తరపు నుంచి ఎన్నికల సంఘానికి. సో ఎలక్షన్ కమిషన్ కూడా 1-2 టైమ్స్ చెక్ చేసే ఉంటారు. డెఫినెట్గా ఇట్స్ వెరీ ప్రయారిటీ కేస్. వెరిఫై చేసి మా మీద ఏమి నిందలు రావు అని ఒక రిటర్నింగ్ ఆఫీసర్ కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఆమె నామినేషన్ చెల్లదు అని చావు కబురు చల్లగా చెప్పారు. కట్ చేస్తే నెక్స్ట్ డేనే బీజేపీ నుంచి ఎవరైతే నామినేట్ చేశారో ఆ నామినేట్ అయిన వ్యక్తిని రాజ్యసభకు ఎన్నికైన మెంబర్గా ఎలక్షన్ కమిషన్ గుర్తించింది. అంటే ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ని జరిపిస్తున్నట్టే. దాన్ని మళ్ళీ రివర్స్ చేయాలంటే ఇట్స్ ఎ వెరీ ప్రాసెస్. హడ్డీల్స్ ఉంటాయి. ఎన్ని హడ్డీల్స్ ఉంటాయంటే, ఒక చిన్న లైవ్ ఎగ్జాంపుల్ చూసుకుంటే, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ నుంచి 10 మంది ఎమ్మెల్యేలు జంపు కొట్టి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఆ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన ఎమ్మెల్యేలందరి యొక్క సభ్యత్వాలు రద్దు చేయాలని బీఆర్ఎస్ పార్టీ 2.5 సంవత్సరాల నుంచి తిరుగుతూనే ఉంది. స్పీకర్ యొక్క సార్వసత్తిక అధికారాల ప్రకారం కొంతకాలం, హైకోర్టు, సుప్రీంకోర్టు యొక్క విచారణలో కొంతకాలం గడిచి ఇప్పటికి 2.5 సంవత్సరాలు అయింది. ఇక మిగిలిన 2 సంవత్సరాలు కూడా కనీసం విచారణ జరిగి తీర్పు వస్తుందా రావట్లేదా అనేది అర్థం కాని పరిస్థితి. అంటే సింపుల్, వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారా లేదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారా తేల్చాల్సింది ఎవరో కోర్టులు. అసెంబ్లీ స్పీకర్ ఏమన్నాడు? లేదు వాళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని చెప్పాడు. ఇప్పుడు కోర్టు తేల్చాలి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాడా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడా. దానికి 2.5 సంవత్సరాలు గడిచిపోయింది. మరి మిగిలిన 2.5 సంవత్సరాలు వెర్డిక్ట్ వస్తుందో రాదో తెలియదు. రీసెంట్గానే తమిళనాడులో జరిగినటువంటి ఒక ఎలక్షన్లో 2016లో ఆ ఎమ్మెల్యే డిఎంకే పార్టీ తరపున గెలిచి ఓడిపోయినట్టుగా ఎలక్షన్ కమిషన్ డిక్లేర్ చేస్తే ఆయన మళ్ళీ హైకోర్టుని, సుప్రీంకోర్టుకి రీచ్ అయితే మళ్ళీ ఇప్పుడు 26లో ఉన్నాం. అంటే 2 ఎలక్షన్స్ గడిచిపోయినాయి. 2 ఎలక్షన్స్ గడిచిపోయిన తర్వాత మళ్ళీ సుప్రీంకోర్టు మదురై కోర్టుకి ఇస్తే మదురై కోర్టు మనం డిక్లేర్ చేసింది డిఎంకే నుంచి ఆ శాసనసభ్యుడు ఎన్నికయ్యాడు అని. అంటే 10 సంవత్సరాల తర్వాత తీర్పు వచ్చింది. సో ఇలాంటివి ఎన్నో, అంతకుముందు డీకే అరుణ కేసులో కానివ్వండి, చాలా కేసెస్లో ఇట్లా 2 టర్మ్లు గడిచిన తర్వాత 10 ఏళ్ళు అయిన తర్వాత నువ్వే ఎమ్మెల్యే అని చెప్తారు. ఇక అప్పుడు ఎమ్మెల్యే అయితే అవ్వకపోతే. సో అలాంటి సిచ్యువేషన్లో ఈ 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీనా లేకపోతే కాంగ్రెస్ పార్టీనా అనేది ఒక డెడ్లాక్ సిచ్యువేషనే గడుస్తుంది. మరి అది నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్కు తీర్పు వస్తుందా లేకపోతే ఆ నెక్స్ట్ టర్మ్ ఎలక్షన్స్ తీర్పు వస్తుందా అనేది సుప్రీంకోర్టు, హైకోర్టు మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ఆమె మళ్ళీ సుప్రీంకోర్టుని రీచ్ అయ్యారు. నాకు అన్యాయం జరిగింది, నాకు అక్రమం జరిగింది, బీజేపీ పార్టీ నన్ను నిలువున ముంచింది, ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, ఎన్నికల కమిషన్ తన నియమావళిని పరిధి దాటి ప్రవర్తించింది ఎన్నికల కమిషన్, కాబట్టి చర్యలు తీసుకోవాలి. ఆ ఏదైతే రాజ్యసభ సభ్యత్వాన్ని బీజేపీ పార్టీకి ఇచ్చారో దాన్ని రద్దు చేయాలి ఇమీడియట్ కానీ కోర్టు మెట్లెక్కింది మీనాక్షి నటరాజన్. వాదించింది కూడా ఆషామాషి లీడర్లు కాదు, యోధులు. ఆ యోధులు ఒక లాయర్లుగా ఉండి వాదించినప్పటికీ సుప్రీంకోర్టు ఒకటే విషయంతో తేల్చేసింది. రిటర్నింగ్ ఆఫీసర్ కన్ఫామ్ చేసినటువంటి విషయాల్లో సుప్రీంకోర్టు కానీ కోర్టులు కానీ మధ్యలోకి దూరలేవు. మేము ఆ నిర్ణయాన్ని మార్చలేము. మీరు మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి కేసు ఫైల్ చేయండి. ఇందులో మేము మీకు ఏ హెల్ప్ చేయలేము. చేతులు ఎత్తేసామంటే మరి యాక్ట్ అలా చెప్తుంది, యాక్ట్ అలా ఉంది.
సో డెఫినెట్గా మళ్ళీ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి రావాల్సిందే, ఎలక్షన్ కమిషన్ దగ్గర మొత్తుకోవాల్సిందే. మరి ఆ ఎలక్షన్ కమిషన్ వింటుందా అనేది ఇక ఇఫ్ అండ్ బిట్ సిచ్యువేషన్స్ ఇక ఎన్ని డేస్ అయినా పట్టొచ్చు. ఇక వీళ్ళు ఈ లోపల ధర్నాలు చేయొచ్చు, ప్రజా కోర్టులో పోరాటాలు చేయొచ్చు, న్యాయ కోర్టులో పోరాటాలు చేయొచ్చు, ఇక ఎన్నైనా చేసుకోవచ్చు. ఇక లేస్తే బీజేపీని తిట్టొచ్చు. కాకపోతే ఇక్కడ వీళ్ళు ఆలోచించాల్సిన విషయం అంతా అస్సలు ఆ కేసు డీటెయిల్స్ గురించి లీక్ చేసిన లీక్ వీర్లు ఎవరు, ఆ లీక్ వీర్లు ఎవరనేది ఇప్పుడు కాంగ్రెస్లో తర్జన భర్జన పడుతుంది. ఏఐసీసీ నుంచి రేవంత్ రెడ్డి వరకు కుస్తీ పడుతున్నారు ఆ లీక్ వీర్లను కనిపెట్టడానికి. ఒక మాట ఏమో దిగ్విజయ్ సింగ్ లీక్ చేశాడంటారు, మరొక మాట ఏమో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి చోట నాయకుడు, ఒక పెద్ద నాయకుడు యొక్క పిఏ లీక్ చేశాడంటారు. ఇక డిఫరెంట్ వాదనలు ప్రతివాదనలు వస్తున్నాయి. బట్ ఏం చేసినా మొత్తానికైతే గంప కొత్తగా రాజ్యసభ సీట్ తీసుకెళ్లి బీజేపీ పాకెట్లో పెట్టింది కాంగ్రెస్ పార్టీ లీడర్స్. ఇప్పుడు దీని మీద అయితే సీరియస్ డిస్కషన్ జరుగుతుంది. మరి ఏం తేలుస్తారో ఏం నాంచుతారో అనేది కొద్ది కాలంలోనే మనకి డెసిషన్ వస్తుంది. ఈలోపుగానే మళ్ళీ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పేరుపడ్డ వేమిరెడ్డి నరేందర్ రెడ్డి ఆయన తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి ఆ రాజ్యసభ స్థానాన్ని మీనాక్షి నటరాజన్కి ఇచ్చి ఆమెను గెలిపించుకొని తెలంగాణ నుంచి ఏదైతే తప్పు జరిగిందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి అనేటువంటి ఒక అభిప్రాయానికి రేవంత్ రెడ్డి వేమిరెడ్డి నరేందర్ రెడ్డి వచ్చారని, ఆయన త్యాగ నిరతుడిగా పేరు ప్రఖ్యాతులు పొందకపోతున్నారని మీడియా వర్గాలు చెప్తున్నాయి. మరి నిజంగానే ఆయన రాజీనామా చేస్తారా, మళ్ళీ మీనాక్షి నటరాజన్ వచ్చి తెలంగాణలో పోటీ చేస్తారా అనేది కొద్ది రోజుల్లోనే తెలియబోతుంది. సో ఈలోపు మరొక కాంగ్రెస్ పార్టీకి పెద్ద కూతుపేదంటే షబ్బీర్ అలీ. కామారెడ్డి కాన్స్టిట్యున్సీలో ఒకప్పుడు పేరు పోసినటువంటి మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఏదైతే ఇప్పుడు తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మధ్య ఏదో ఇబ్బందులు ఉన్నాయి, అసలు మహేష్ గౌడ్ మధ్య ఇబ్బందులు ఉన్నాయా, లేకపోతే రేవంత్ రెడ్డి మహేష్ గౌడ్ మధ్య ఏదో చెడిందా అని బాహాటంగానే చెప్పుకుంటున్నారు మీడియా వర్గాలు. మరి నిజంగానే వాళ్ళిద్దరి మధ్య గ్యాప్స్ వచ్చాయా? ప్రస్తుతం అంతకుముందు బిఫోర్ ఎలక్షన్స్ ముందు మహేష్ గౌడ్ అదేవిధంగా రేవంత్ రెడ్డి చాలా క్లోజ్గానే పనిచేశారు. రేవంత్ రెడ్డి ఎలా పనిచేయమంటే మహేష్ గౌడ్ ఎలా పనిచేశారు. రేవంత్ రెడ్డి బ్లెస్సింగ్స్తోనే మహేష్ గౌడ్కి పదవి వచ్చింది, టీపీసీసీ ప్రెసిడెంట్ అయ్యారు. బట్ అన్ఫార్చునేట్గా ఉరుములేని పిడుగ్గా షబ్బీర్ అలీ ఏదైతే ఫోన్ కాల్లో మాట్లాడటం, ఆ ఫోన్ కాల్లో డబ్బులు ఇస్తేనే డబ్బులు ఉంటేనే పీసీసీ పదవులు వస్తాయని చెప్పటం, అది కాస్త వైరల్గా మారటం. నిన్న మహేష్ కుమార్ గౌడ్ మీడియా ముందుకు వచ్చి ఎవరైతే ఆ వ్యాఖ్యలు చేశారో వాళ్ళకి షోకాజ్ నోటీస్ ఇచ్చాము, ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని వదిలేసి పరిస్థితే లేదు, చాలా సీరియస్గా తీసుకోబోతున్నాం అనేటువంటి విషయాన్ని ప్రకటించడం కూడా వన్ బై వన్ సీక్వెన్స్ ఆఫ్ సిరీస్ ఆఫ్ యాక్షన్స్గా మనం చూడాలి. షబ్బీర్ అలీ ఓ పక్కన చూస్తే సీఎంకి చాలా క్లోజ్ అసోసియేటివ్. మరి ఆయనపై ఏ చర్యలు ఉంటాయి, అసలు కాంగ్రెస్లో చర్యలు ఉంటాయా, క్రమశిక్షణ కమిటీ ఏదో పిలిచి ఎంక్వైరీ చేయడం తప్ప, ఎక్స్ప్లెనేషన్ అడగడం తప్ప అంతకు మించి చర్యలు తీసుకునే సిచ్యువేషన్ ఉందా, అది ఒక మైనారిటీ నాయకుడి మీద అంటే డెఫినెట్గా లేదని చెప్పాలి. మహా అయితే మందల నుంచి వదిలేస్తారు తప్ప. ఇంకొక ట్విస్ట్ ఏంటంటే ఆ వీడియో ఆ రికార్డింగ్ ఇప్పటిది కాదు, 1 year బ్యాక్ రికార్డింగ్. 1 year బ్యాక్ రికార్డింగ్ మరి ఇప్పుడే ఎందుకు వచ్చి వైరల్ అవుతుంది, ఇప్పుడే ఎందుకు షబ్బీర్ అలీకి కాల్ వచ్చింది క్రమశిక్షణ కమిటీ నుంచి. సో ఇవన్నీ కూడా చాలా ట్విస్టెడ్గా ఉంది తెలంగాణ పొలిటికల్ సినారియో. ఒక పక్కన చూసుకుంటే మీనాక్షి నటరాజన్ యొక్క రాజ్యసభ సభ్యత్వం పోవటం, ఆ రాజ్యసభ సభ్యత్వం పోవటానికి గోల్మాల్ అవడానికి ముఖ్య కారణం ఎవరైతే తెలంగాణకు సంబంధించినటువంటి ఒక పెద్ద నాయకుడి యొక్క పిఏ కావటం. మరొక పక్క షబ్బీర్ అలీ మహేష్ కుమార్ గౌడ్ యొక్క వివాదం పీక్స్లో నడుస్తుంది. మళ్ళీ ఇంకొక సందట్లో సడేమియా అన్నట్టు మళ్ళీ మంత్రివర్గ కూర్పు అంటున్నారు. సో ఇంత రచ్చల మధ్య రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ 2034 వరకు 2029 ఎలక్షన్స్ గెలిచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీయే నేనే అధికారంలోకి ఉంటానని చెప్పుకోవడం కూడా ఇంకొక మెరుపు. మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా నెక్స్ట్ ఎలక్షన్స్కి? 2034 వరకు రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా ముఖ్యమంత్రిగా ఉంటాడా? మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.